వెన్ వాజ్ యువర్ లాస్ట్ ట్రిప్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ హౌ డస్ ఇట్ వెంట్? నాదైతే ఇలా జరిగింది. మారేడుమిల్లి వచ్చాం ఫ్రెండ్స్. మారేడుమిల్లి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైందిరా మన అలా కూర్చుంది. పండుతారు జనాలు ఈ టైం. సరే మనం గోవా పోతున్నాం. మారేడుమిల్లి పోతున్నాం. 5 అవర్స్లో చేసే జర్నీని నైట్ అంతా తిరుగుతూ చేద్దాం అనుకున్నాం. రాత్రి అంతా నిద్రలేక కలిసిపోయిన మాకు ఇలాంటి వ్యూస్ కనబడితే ఇంకా నిద్ర ఎలా పడుతుంది? ఇక్కడ మారేడుమిల్లిలో ఒక మారుమూల ప్రాంతానికి ఇప్పుడు మేము వచ్చాం. దట్ బాయ్ మై ఫ్రెండ్, బాయ్ మై డబల్ ఫ్రెండ్. కొండల మధ్య నుంచి కొండల్లో నీరు ప్రవహించే చెరువు ఫ్రెండ్స్. దీంట్లో చేపలు ఉంటాయి, అన్నీ తాజాగా ఉంటాయి. అంతే, అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు కలిసి చేస్తూ ఉంటారు. ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ మధ్యలో బైక్ డ్రైవ్ చేస్తుంటే భలే ఫీల్ వచ్చింది. అది ఏం చూడడం కాదు. వేర్ ఆర్ యూ కమ్ ఇన్ టు ఇయర్ అన్నాడు. ఓకే అమలాపురం అన్న. అమలాపురం నాకు తెలుసు బాగా గడేస్తాము అన్నాడు. కరెక్ట్ అన్న. రైల్వే ట్రాక్ ఉంది అన్నాడు. షూట్ చేస్తున్నాడు. వాటర్ ఫాల్ అన్నారు కదా అని చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ వెళ్ళి చూస్తే ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చాం, చాలా బాగుంది. మరి ఇంకా వాటర్ ఫాల్ వరకు వెళ్ళలేదు. వాటర్ ఫాల్ అంటే వాటర్ ఫాల్ అవడమే కాదు, వాటర్ జారడం కూడా. నోట్ చేసుకో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 50 రూపీస్ టికెట్ తీసుకున్నాడు. బకెట్తో పోసినట్టు వాటర్. ప్లాస్టిక్ కూడా వద్దన్నాడు. స్పీకర్ కూడా వద్దన్నాడు. ఎందుకురా 50 రూపీస్? అది వాటర్ ఫాల్ ఫస్ట్. మేము కిందకి దిగేప్పుడు మాకు ఇతర ఎదురొచ్చి ఏమంత బాగాలేదు బ్రో, అంత వర్త్ అనిపించలేదు, తిరిగి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. 2 minutes సైలెన్స్ ఫర్ దోస్ మనీ బ్రో. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అయితే మిస్ అయ్యారు. ఫాల్ నాకు బాగా నచ్చింది. నో క్రౌడ్, ఒక ప్రైవేట్ పూల్లా అనిపించింది. ఇంతకీ ఇది మాకు ఎలా కనిపించింది అనుకుంటున్నారా? కష్టపడ్డాం, రాళ్ళెక్కాం, వాటర్ ఫాల్ తీసాం. ఇప్పుడు దీనికంటే కష్టమైన టాస్క్ ఇంకొకటి ఉంది. కాదు బాబోయ్, ఇది ఇక్కడ ప్రజల పరిస్థితి. దుస్థితి అదో గతి. దిగేటప్పుడు జోష్లో దిగారు, ఎక్కేటప్పుడు. ఇంత కష్టపడిన తర్వాత మంచి బ్యాంబూ బిర్యానీ తినేసి నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరాం.
క్యాంపింగ్ ఎక్విప్మెంట్ తీసుకుని స్టార్ట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. అర్ధరాత్రి ఈ అడవిలో నెట్వర్క్ లేదు. ఎక్కడ పోయారా మీరు? ఎక్కడ పోయారా? రూట్ తెలీదు. అంతకంటే పెద్దది కంప్లీట్ ఆఫ్ రోడింగ్. బండి వాల్పి పడిపోయింది బ్రో. అది ఎలా మేము వివరించాలో నాకు అర్థం కాదు. ఒక పక్క ఎక్సైట్మెంట్ ఉంటుంది, కమాన్ బాయ్స్, యు కెన్ డు ఇట్. ఒక పక్క అప్ అండ్ డౌన్స్, లైఫ్ లో ఉండే అప్ అండ్ డౌన్స్ ఎలాగా ఉంటుంది. ట్రెక్కర్ ఆఫ్ దిస్ మంత్, ట్రెక్కర్ ఆఫ్ దిస్ డెకేడ్. ఆల్సో నచ్చింది ప్రశాంత్, యు కెన్ డు ఇట్. ఎక్సైట్మెంట్ అట్ పీక్స్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కింద మీద పడి కంప్లీట్ చేసి టెంట్ వేసుకున్నాం. క్యాంప్ ఫైర్ కూడా. మార్నింగ్ సూర్యదర్శనం చేసుకోవాలి మరి. గుడ్ నైట్. ట్రెక్కింగ్కి వచ్చాం ఫ్రెండ్స్. రోజు తీరిపోతుంది ఫ్రెండ్స్. ఇదే 10 minutes నుంచి ట్రెక్ చేస్తున్నాం, కానీ నాకు అప్పుడు తెలియదు ఇంకో 10 minutesలో ఫస్ట్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాను. భలే కూర్చున్నారా? అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? గొడవ అయిందా రాత్రి? కాదు, నాకు డౌట్, రాత్రి టెంట్ అవుతుందేంటి ఏమో నాకు డౌట్. గాలి వేయలేదా రాత్రి? అన్డౌటెడ్లీ నేను చెప్పగలను, దిస్ ఈజ్ ద బెస్ట్ సన్ రైజ్ ఐ ఎవర్ వాచ్. బట్ ఇట్స్ టైమ్ టు లీవ్ దిస్ ప్లేస్. దాన్ని ఎవరు తీస్తారా? అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది సార్. ఇప్పుడు స్నానం చేస్తాం. అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చాం. చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మెమరబుల్ ట్రిప్ తుక్కింది జరిగింది. అది మొత్తం అన్నిటికీ కారణం మన బండు బ్రో. యా, బాయ్ దిస్ బాయ్, రూమ్ షెడ్ బాయ్. మొత్తానికి ట్రిప్ కంప్లీట్ అయింది. డబ్బులు అయిపోయాయి కానీ మెమరీస్ నిండిపోయాయి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.